అలాగే కొంతమందికి చూడండి ఆషర్మాన్ సిండ్రోమ్ అని గోడ లోపల అతుకుల్లాగా వచ్చేస్తాయి. సో ఈ గోడ లోపల అతుకులు ఉన్నాయంటే లైన్ అస్సలు పెరగదు. బేబీ పెట్టే ప్లేస్ కాదు కదా, బేబీ పెరగడానికి కూడా ప్లేస్ ఉండదు. సో ఇట్స్ అ వెరీ అన్హెల్దీ అనమాట. అంటే ప్రీవియస్ గా ట్యూబర్కులోసిస్ ఉన్న వాళ్ళలో ఈ సిమ్టమ్ మనం చూస్తాము. సో ఆషర్మాన్ సిండ్రోమ్ కనుక ఉంది అంటే వాట్ ఎవర్ అతుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసుకొని లోపల మనం గర్భసంచికి కూడా స్పేస్ ఇస్తాము. అలానే చూడండి, నా ఫేవరెట్ అండ్ వెరీ వెరీ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసి చాలా మందికి థిన్ ఎండోమెట్రియం ఉంటుంది. అంటే గర్భసంచి పొర అనేది చాలా పల్చగా అయిపోతుంది. సో ఈ పల్చగా అయిపోయినప్పుడు ఈ పొరని మనము ఎండోమెట్రియం పిఆర్పి, సబ్ ఎండోమెట్రియల్ పిఆర్పి అంటే మన బ్లడ్ లోంచే కొన్ని పదార్థాలని తీసి గ్రోత్ ఫ్యాక్టర్స్ కలిపి దాన్ని మనము సబ్ ఎండోమెట్రియల్ అంటే లోపల గుచ్చుతాం అనమాట, యూట్రస్ లోపల ఎక్కడైతే పొర రావాలో. సో దీని వలన ఏంటి మేడం యూజ్ అంటే, దీని వలన గర్భసంచి పొర పెరగడమే కాక గ్రోత్ ఫ్యాక్టర్స్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరిగి బేబీ అతికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ సరఫరాని పెంచుతుంది, గ్రోత్ ఫ్యాక్టర్స్ ని పెంచుతుంది, అండ్ ఎండోమెట్రియం పొరని కూడా చాలా చక్కగా అది గ్రో అయ్యేలాగా చేస్తుంది, ట్రిపుల్ లైన్ గ్రో అయ్యేలాగా. సో అర్థమైంది కదా